నాకు సంతోష్ అని ఒక పేషెంట్ ఉన్నాడు. సో తను నాకు ఒక 3 months బ్యాక్ వచ్చిండు నా దగ్గరికి. అప్పుడు నేను డైట్ ప్లాన్ అన్ని చేంజెస్ చెప్పాను. మంచిగా షుగర్ కంట్రోల్ అయింది. మళ్ళీ ఇప్పుడు షుగర్ స్పైక్ అవుతున్నాయనేసి ఫాస్టింగ్ 200 పోస్ట్ 320 లెవెల్స్ తో వచ్చినాడు. సార్ మీరు చెప్పినట్టు డైట్ అంతా ఫాలో అవుతున్నాను, ఫస్ట్ తగ్గింది, ఇప్పుడు మళ్ళీ అంతా పెరుగుతుంది, ఏం సార్ ఎందుకు మరి నేను డైట్ అన్నించి కూడా చేస్తున్నా అనేసి వచ్చారు. లైఫ్ ఎట్లా నడుస్తుంది సంతోషం అడిగాను. సార్ ఏం చెప్పాలి సార్, నా పేరు సంతోష్ కానీ నా జీవితంలో సంతోషం లేదు. మా వైఫ్తో ఇష్యూస్ ఉన్నాయి, నా బాస్ వర్క్ స్ట్రెస్ ఇదంతా అవుతుంది, నా వర్క్ అంతా అయిపోయేసరికి 11, 12 అయ్యేసి నేను పడుకునేది 1 గంటలకు పడుకుంటున్నాను అనేసి అన్నాడు. ఇప్పుడు సంతోష్కి షుగర్ ఎందుకు పెరిగింది? డైట్ పరంగా అన్ని చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, తనకి ఏముంది, స్ట్రెస్ ఉంది. ఓకే, స్ట్రెస్ వల్ల ఏమైతుంది, కార్టిసాల్ అండ్ అడ్రినలిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల మీ లివర్ నుంచి షుగర్ అనేది బ్లడ్ లోపలికి రిలీజ్ అయ్యి బ్లడ్ లో షుగర్స్ పెరుగుతున్నాయి. దానికి తోడు తన డిన్నర్ టైం లేట్ అవుతుంది, ప్లస్ తను లేట్ నైట్ పడుకుంటున్నాడు. లేట్ నైట్ పడుకోవడం వల్ల మళ్ళీ ఇంకా ఈ కార్టిసాల్ లెవెల్ ఇంకా పెరుగుతాయి, దానివల్ల మార్నింగ్ షుగర్స్ అనేవి పెరుగుతాయి. సో చాలా మంది ఏమనుకుంటారంటే డైట్ ఫాలో అవుతున్నా కదా షుగర్ కంట్రోల్ అవుతాయని. డైట్ అనేది కాదు, మీ స్ట్రెస్ కంట్రోల్ చేయడం ఇంపార్టెంటే, మీ స్లీప్ టైమింగ్ అనేది ఇంపార్టెంటే. మీ స్లీప్ టైం 10:30, 11 వరకు మాక్సిమం పెట్టుకోండి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ కావచ్చు, డీప్ బ్రీతింగ్ కావచ్చు, ప్రాణాయామ కావచ్చు, నేచర్లో వాకింగ్ కావచ్చు, మీ ఫ్రెండ్స్తో మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తే మీ స్ట్రెస్ని తగ్గించుకోగలుగుతారు. సో ఈ చేంజెస్ నేను సంతోష్కి గైడ్ చేస్తున్నాను. మీకు కూడా ప్రాబ్లం ఉంటే ఈ చేంజెస్ చేసుకోండి. సో దట్ డైట్తో పాటు ఇవన్నీ చేంజెస్ మీరు చేసుకుంటే మీ షుగర్స్ బెటర్గా కంట్రోల్ ఉంటాయి.